హలో ఎవరిబడి, వెల్కమ్ టు ఇచ్ముకు తెలుగు ఛానల్. మనం ప్రతిరోజు మన ఛానల్ ద్వారా నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ చార్ట్ను అనాలిసిస్ చేస్తున్నాం బేస్డ్ ఆన్ ఆప్షన్ చైన్ డేటా ప్రకారం. అందులో భాగంగా రేపు ఎలా ఉండబోతుందో ఒకసారి అనాలిసిస్ చేద్దాం. ముందుగా ఈరోజు మార్కెట్ మార్నింగ్ సెషన్లో అప్ సైడ్ ఉన్నప్పటికీ ఆఫ్టర్నూన్ సెషన్లో డౌన్ సైడ్ రావడానికి మెయిన్ కారణం ఏంటంటే గ్లోబల్ క్యూస్ వల్ల. ఐఎంఎఫ్ ఏం చెప్పిందంటే ఈ సంవత్సరం కరోనా చేయబట్టి లాస్ట్ తోటి పోల్చుకున్నప్పుడు గ్రోత్ రేట్ అనేది 6% ఉండవచ్చు అని, అంతకంటే తక్కువ ఉండడానికి పాసిబిలిటీ ఉన్నదని చెప్పడం జరిగింది. దానివల్ల మేజర్గా మార్కెట్స్ అనేటివి గ్లోబల్గా అన్నీ రియాక్ట్ కావడం జరిగింది. సో మనది కూడా రియాక్ట్ కావడం జరిగింది. పర్టికులర్గా మన ఇండియన్ మార్కెట్లో మెటల్ సెక్టర్ అనేది ఎక్కువ లాస్ కావడం అయితే జరిగింది. సరే, ఎనీహౌ మన అనాలిసిస్ ప్రకారం వెళ్దాం. మనం డైలీ అనాలిసిస్ చేస్తున్నట్టు నిఫ్టీని ముందుగా అనాలిసిస్ చేద్దాం. నిఫ్టీ యొక్క ఇంట్రాడే చార్ట్ని అనాలిసిస్ చేసినప్పుడు నిన్నటి సిపిఆర్ తోటి పోల్చుకున్నప్పుడు ఈరోజు సిపిఆర్ అనేది హయ్యర్ వాల్యూ సిపిఆర్ రావడం జరిగింది. ప్రైజెస్ అనేది గ్యాప్ అప్లో ఓపెన్ కావడం జరిగింది. సో గ్యాప్ అప్లో ఓపెన్ అయినప్పుడు మన వ్యూ అనేది బుల్లిష్ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. పర్టికులర్గా ఈ R1 కానీ ప్రీవియస్ డే హై కానీ బ్రేక్అవుట్ అయితే మన మెయిన్ ఫస్ట్ చార్ట్ ఓపెన్ చేయగానే సిపిఆర్ విడ్త్ను మనం చూడాలి. సిపిఆర్ విడ్త్ అనేది యావరేజ్గా ఉందా, ఎబో యావరేజ్గా ఉన్నదా. అలాగే రెండవ అంశం, ఫస్ట్ సిపిఆర్ చూస్తాము, రెండోది వచ్చేసి సిపిఆర్ విడ్త్ను చూస్తాము, విడ్త్. నెక్స్ట్ థర్డ్ వచ్చేసి మనకు ఈ ప్రీవియస్ డే ఐను R1 ఎలా ఉన్నాయి అంటే రెండు క్లోజ్గా ఉన్నాయా లేదా ఈక్వి డిస్టెన్స్లో ఉన్నాయా సిపిఆర్కి అనేది మనం ఫస్ట్ అబ్జర్వ్ చేయాలి. సో మనం ఈ అబ్జర్వేషన్ చేసినప్పుడు ఈ రెండు ఈక్వి డిస్టెన్స్లో ఉంటే మనం సిపిఆర్ సైడ్ వేస్ స్ట్రాటజీని యూజ్ చేయడానికి ఎక్కువ అవకాశం అయితే ఉంటుంది. చూడండి, మీరు ఈ స్ట్రాటజీని కొంచెం బ్యాక్ టెస్ట్ చేయండి. అంటే జనరల్గా 70% కేసులలో మార్కెట్ ఎప్పుడు కానీ సైడ్ వేస్లో ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. కాబట్టి ఆ సందర్భంలో మనకు సిపిఆర్ విడ్త్ అనేది వైడ్గా ఉన్నదనుకోండి, డెఫినెట్గా ఇంకా ఎక్కువ సైడ్ వేస్ ఉండడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ సిపిఆర్ విడ్త్ను మనం కన్సిడర్ చేసినట్టయితే ఇది వైడ్గా ఉండడం జరిగింది. సెకండ్ క్రైటీరియా వచ్చేసి మనం ఈ ప్రీవియస్ డే హై అనేది రెండింటికి ఆల్మోస్ట్గా ఈక్వి డిస్టెన్స్లో ఉండడం జరిగింది. సో ఈ సందర్భంలో మనం చేయాల్సింది ఏంటిది, సైడ్ వేస్ స్ట్రాటజీ. అంటే పర్టికులర్గా 1 అవర్ వరకు వెయిట్ చేసి 1 అవర్ తర్వాత ఎక్కడైనా మనకు రిజెక్షన్స్ క్యాండిల్స్ పర్టికులర్గా R1 దగ్గర కానీ R2 దగ్గర కానీ ఇలాంటివి కానీ రిజెక్షన్స్ క్యాండిల్స్ వస్తే మనం సెల్ సైడ్ వెళ్తాం. లేదా 1 అవర్ క్యాండిల్ యొక్క లో లేదా ఇనిషియల్ బ్యాలెన్స్ యొక్క లో దగ్గర మనకి ఏదైనా బయింగ్ ఆపర్చునిటీ వస్తే ట్రేడ్ తీసుకోవడానికి అంటే బయింగ్ చేయడానికి అయితే ఆలోచిస్తాం. అలాంటి ఆపర్చునిటీస్ మనకు వచ్చినాయో రాలేదో చూద్దాం. కాబట్టి మనకు ఈరోజు సిపిఆర్ అనేది వైడ్గా ఉండడం జరిగింది. సెకండ్ కండిషన్ అనేది ప్రీవియస్ డే హై అనేది R1కి సిపిఆర్కి మధ్యలో ఉండడం జరిగింది. కాబట్టి సో మనం సైడ్ వే స్ట్రాటజీని యూజ్ చేయడానికి అయితే అవకాశం అయితే ఉన్నది. సో ఫస్ట్ చూద్దాం. ఫస్ట్ చూసినప్పుడు సిపిఆర్ పైన ఓపెన్ కావడం జరిగింది. పర్టికులర్గా ప్రీవియస్ డే హై పైన ఓపెన్ కావడం జరిగింది, గ్యాప్ అప్లో ఓపెన్ కావడం జరిగింది. తర్వాత లేటర్ పీరియడ్లో ప్రైజెస్ అనేది సిపిఆర్కి అయితే పుల్ బ్యాక్ రావడం జరిగింది. సో మన ఫస్ట్ స్ట్రాటజీ సిపిఆర్ పుల్ బ్యాక్ స్ట్రాటజీ కూడా ఇక్కడ యూజ్ చేయొచ్చు. సిపిఆర్ పుల్ బ్యాక్ స్ట్రాటజీ యూజ్ చేస్తే సిపిఆర్ దగ్గర సపోర్ట్ తీసుకుంది, ఇది ఎంట్రీ పాయింట్, ఇది స్టాప్ లాస్, మన యొక్క టార్గెట్ దీనికి 1:2 ఈజీగా అచీవ్ కావడం జరిగింది. అంటే ఇక్కడ పుల్ బ్యాక్ స్ట్రాటజీ కూడా వర్కౌట్ కావడం అయితే జరిగింది. ఎనీహౌ ఒకవేళ పుల్ బ్యాక్ స్ట్రాటజీ తీసుకోవడానికి కొంచెం ఇబ్బంది కూడా ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడే మనకు ప్రీవియస్ డే హై ఉన్నది కాబట్టి మేబీ ఇక్కడ రిజెక్షన్స్ ఉండడానికి కూడా పాసిబిలిటీ ఉంటుందని చెప్పి మనలో ఒక రకమైన భయం అయితే ఉంటుంది. సరే, ఎనీహౌ సో ఈ సిపిఆర్ విడ్త్ స్ట్రాటజీ చూద్దాం. సిపిఆర్ విడ్త్ స్ట్రాటజీ చూసినప్పుడు సో ఫస్ట్ మనం ఈ 1 అవర్ హైని చూసుకున్నప్పుడు ఈ హై అనేది ఇది అవుతుంది. సో మనం ఇక్కడ ఈ విక్స్ను మనం డ్రా చేసుకుంటూ వెళ్తే ఇక్కడ ఒక జోన్ అయితే ఫామ్ కావడం జరిగింది. సో ఇది లేటర్ పీరియడ్లో ఆఫ్టర్నూన్ 12:30 ఆ సమయంలో ఇక్కడికైతే రావడం జరిగింది. సో ఇది మన యొక్క ఎంట్రీ పాయింట్ అవుతుంది. ఎంట్రీ క్యాండిల్ ఇది అవుతుంది, దీనికి ఇది ఎంట్రీ పాయింట్ ఇది అవుతుంది. స్టాప్ లాస్ దీనికి కొంచెం పైన తీసుకుంటాం. ఎలాగూ ఇక్కడ R1 ఉంది కాబట్టి R1 తీసుకున్నా కూడా నో ప్రాబ్లం. మన టార్గెట్ ఏమవుతుంది, దీనికి 1:2 అవుతుంది, లేదంటే నెక్స్ట్ పైవట్ పాయింట్ కూడా అవుతుంది. సో నెక్స్ట్ పైవట్ పాయింట్ అచీవ్ కావడం జరిగింది. మనం వెయిట్ చేస్తే మోర్ దెన్ 1:5. ఒకవేళ మనం ట్రైలింగ్ స్టాప్ లాస్ యూజ్ చేసినట్టయితే ఇంకా మోర్ దెన్ 1:1 1:10 అయితే రావడం అయితే జరిగింది. పోనీ మనం ఇక్కడ ఏదైనా ఇనిషియల్ బ్యాలెన్స్ లో దగ్గర కూడా ఏదైనా ఆపర్చునిటీ కోసం అయితే చూద్దాం. సో ఇక్కడ ఇది మనకు అవుతుంది ఇనిషియల్ బ్యాలెన్స్ లో యొక్క ఆపర్చునిటీ. బట్ ఇక్కడ మనకి ఎలాంటి కన్ఫర్మేషన్ క్యాండిల్ అయితే బుల్లిష్ క్యాండిల్ అయితే రాలేదు. కాబట్టి
మనం ఇక్కడ బై సైడ్ అయితే వెళ్ళాము. సో ఇలాంటి ట్రేడ్స్ తీసుకోవడానికి ప్లాన్ చేయండి. డెఫినెట్గా మీరు ప్రాఫిట్లో ఉండడానికైతే అవకాశం అయితే ఉన్నది. ఇక కెమెరా ఇండికేటర్ని యాడ్ చేసినట్టయితే అకార్డింగ్ టు కెమెరా ఇండికేటర్ ప్రకారం మనం ప్రైస్ అనేది H3L3 మధ్యలో ఓపెన్ కావడం జరిగింది. H3L3 మధ్యలో ఓపెన్ అయినప్పుడు సో ప్రైస్ L3 సైడ్ కానీ H3 సైడ్ కానీ మూవ్ కావాలి. సో ఇక్కడ ఈ సందర్భంలో ప్రైస్ అనేది ఇక్కడ ఓపెన్ అయిపోయి మళ్ళీ ఇట్లా పిన్ బ్యార్ ఇట్లా డౌన్ సైడ్ వచ్చేసి మళ్ళీ వెనుకకైతే వెళ్ళడం జరిగింది. సో ఈ సందర్భంలో మనకు ఇక్కడ వరకు అంటే ఇది థర్డ్ క్యాండిల్ చూస్తే పర్టికులర్గా మనకు విక్ రివర్సల్ క్యాండిల్ కనబడుతుంది. పర్టికులర్గా H3 దగ్గర ఇలాంటి విక్ రివర్సల్ క్యాండిల్ కనబడితే మనం కొంచెం ధైర్యం చేసి అంటే డేర్ చేసి ట్రేడ్ తీసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో ఇది మన యొక్క ఎంట్రీ పాయింట్ అవుతుంది. సో దీనికి పైన మన యొక్క స్టాప్ లాస్ అవుతుంది. దీనికి 1:2 టైమ్స్, లేదంటే నెక్స్ట్ మన టార్గెట్ వచ్చేసి L3 అవుతుంది. కాబట్టి మనకు 1:2 అయితే ఇక్కడ ఇంకా మోర్ దెన్ 1:2 అయితే రావడం అయితే జరిగింది. సో మళ్ళీ ఇక్కడికి L3 వరకు అయితే ప్రైస్ రీచ్ కాలేదు. సో ఇక్కడ నుంచే బౌన్స్ కావడం జరిగింది. బౌన్స్ అయిపోయి సో ప్రైస్ అనేది మళ్ళీ H3కి రీచ్ కావడం జరిగింది. సో H3కి రీచ్ అయినప్పుడు మళ్ళీ మనం ఎందుకంటే స్టాప్ లాస్ తక్కువగా ఉంటుంది. ఇది ఎంట్రీ పాయింట్ అవుతుంది. దీనికి పైన కొంచెం స్టాప్ లాస్ ఉంటుంది. సో కాబట్టి మనం ఇక్కడ మళ్ళీ రిస్క్ చేయవచ్చు. రిస్క్ తీసుకుంటే సో మోర్ దెన్ 1:3 అయితే ఈజీగా అచీవ్ కావడం అయితే జరిగింది. సో మనం చూడండి, నిన్న మొన్న మన కెమెరాలో పెద్దగా ట్రేడ్స్ అయితే ఇవ్వలేదు. సో మనకు ఇచ్చిన రోజు పర్ఫెక్ట్గా ఇవ్వడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. సో కాబట్టి ఈ రెండు ఇండికేటర్స్ మీద ఎక్కువ ప్రాక్టీస్ అయితే చేయండి. ఇక సప్లై డిమాండ్ జోన్స్ గురించి డిస్కషన్ చేసినట్టయితే ప్రైస్ అనేది మనం ఇవ్వబడిన జోన్స్కి ప్రైస్ అనేది రీచ్ కావడం జరిగింది. చూడండి, సో ఫస్ట్ మనం ఇక్కడ ఆల్రెడీ 2 జోన్స్ ఇవ్వడం జరిగింది నిన్న, అంటే ఇది గతంలో ఇవ్వడం జరిగింది. గతంలో ఇవ్వబడిన జోన్స్ ఇక్కడ ప్రైస్ అనేది ఓపెన్ అవడే విత్ ఇన్ దట్ రేంజ్లో ఓపెన్ అవ్వడం జరిగింది. నేనేం చెప్పాను, కన్ఫర్మేషన్ అంటే ట్రేడ్ తీసుకోమని చెప్పాను. ఈ 2 జోన్స్ కాబట్టి లెవెల్ ఓవర్ లెవెల్స్ ఉండడానికి కూడా పాసిబిలిటీ ఉంటుందని చెప్పాను. సో కాబట్టి పై లెవెల్ను ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాం. పై లెవెల్కి ఇచ్చినప్పుడు పై లెవెల్ కన్ఫర్మేషన్ ఎంట్రీ అంటే సో 15 మినిట్స్ తర్వాత అంటే ఇది ఆల్మోస్ట్ ఇక్కడ కూడా విక్ రివర్సల్ రావడం జరిగింది. సో కాబట్టి ఈ కింది జోను డిలీట్ చేయవచ్చు, ఎందుకంటే ప్రైస్ అనేది ఆల్రెడీ కింది జోను ఓపెన్ అవడే పై జోన్ మధ్యలో ఓపెన్ అయింది. కాబట్టి మనం ఈ జోను డిలీట్ చేయడానికి కూడా పాసిబిలిటీ అయితే ఉంటుంది. చూద్దాం, ఒకసారి డిలీట్ చేద్దాం. సో చూడండి, ఇప్పుడు పై జోన్ కన్సిడర్ చేసినట్టయితే సో ఇక్కడ రివర్సల్ క్యాండిల్ రావాలి. ఇక్కడ రివర్సల్ క్యాండిల్ అనేది ఆల్రెడీ ఇది, కాబట్టి ఇది మన యొక్క ఎంట్రీ పాయింట్, ఇది మన యొక్క స్టాప్ లాస్ అవుతుంది. దీనికి 1:2 టైమ్స్ మనం ఇక్కడ ఇంకొక జోన్ కూడా ఇవ్వడం జరిగింది. ఎగ్జాక్ట్గా ఇదే జోన్ దగ్గర చూడండి సపోర్ట్ తీసుకుంది. సో మళ్ళీ ఇక్కడ అంటే ఇక్కడ సెల్లింగ్ సైడ్లో మన యొక్క టార్గెట్ అనేది అచీవ్ కావడం జరిగింది. సో బయింగ్ సైడ్లో ఇక్కడ మళ్ళీ మన యొక్క ఎంట్రీ పాయింట్ ఇదవుతుంది, స్టాప్ లాస్ ఇదవుతుంది. దీనికి 1:2 టైమ్స్ మళ్ళీ ఇక్కడ సప్లై జోన్ ఉంది కాబట్టి ఇది కూడా అచీవ్ కావడం అయితే జరిగింది. రెండోసారి ప్రైజెస్ అనేది చూడండి, రెండోసారి కూడా కన్ఫర్మేషన్ ఎంట్రీ ట్రేడ్ అంటున్నాం. సో కాబట్టి ఇది మన యొక్క కన్ఫర్మేషన్ ట్రేడ్ అవుతుంది. లేదంటే ఇక్కడ క్లోజ్ అయింది, దీన్ని కూడా తీసుకోవచ్చు. ఇది మన యొక్క స్టాప్ లాస్ అవుతుంది. దీనికి 1:2 టైమ్స్. సో సెకండ్ టైము ఈ జోన్ అనేది అంటే బయింగ్ జోన్ అనేది ఫెయిల్ కావడం అయితే జరిగింది. ఇక కింది జోన్స్ చూద్దాం. కింది జోన్స్ మనం కింద ఇవ్వబడిన జోన్స్కు మనం ఒకవేళ కన్ఫర్మేషన్ ఎంట్రీ ట్రేడ్ తీసుకోవాలనుకుంటున్నాం. కన్ఫర్మేషన్ ఎంట్రీ ట్రేడ్ తీసుకోవాలంటే ప్రైస్ అనేది అక్కడికి ఇక్కడ కన్ఫర్మేషన్గా అలాంటి క్యాండిల్స్ అయితే ఏమీ రాలేదు. అంటే ఈ జోన్ దగ్గర సపోర్ట్ తీసుకొని ఈ నుంచి అప్ సైడ్ రావడం ఇలాంటి కన్ఫర్మేషన్ క్యాండిల్స్ రాలేదు. కాబట్టి ట్రేడ్ అంటే ఈ జోన్ అనేది వైలేషన్ అయిందని చెప్పవచ్చు. సో ఈ జోన్ చూడండి, మళ్ళీ ఇది ఎప్పుడైతే ఈ జోను ఫస్ట్ డిమాండ్ జోను తర్వాత ఈ జోన్ బ్రేక్అవుట్ అయింది, నెక్స్ట్ మళ్ళీ ఈ జోన్కి వచ్చింది చూడండి. ఈ జోన్కు ప్రైస్ వచ్చినప్పుడు సో ఇక్కడ రిజెక్షన్ క్యాండిల్ రావడం జరిగింది, బేరిష్ క్యాండిల్ రావడం జరిగింది. పర్టికులర్గా చూడండి, మళ్ళీ ఇది మన యొక్క ఎంట్రీ పాయింట్ అవుతుంది, ఇది స్టాప్ లాస్ అవుతుంది. కొంచెం స్టాప్ లాస్ అనేది హెవీగా ఉన్నది కాబట్టి ఈ సందర్భంలో మళ్ళీ మనం ట్రేడ్ తీసుకోము, ఎందుకంటే కొంచెం స్టాప్ లాస్ అనేది హెవీగా ఉన్నది. సో మళ్ళీ లేటర్ పీరియడ్లో చూడండి మళ్ళీ ప్రైజెస్ అనేది ఇదే జోన్కి ఇక్కడ రావడం జరిగింది. సో ఒక విధంగా చెప్పాలంటే ఇక్కడ ఒక జోన్ ఉంటుంది చూడండి, ఇది మనం 5 మినిట్స్ టైం ఫ్రేమ్లో ఇది డ్రాపు, బేసు అండ్ డ్రాప్ క్యాండిల్. కాబట్టి ఇక్కడ ఒక జోన్ ఉంటుంది, ఈ జోన్ డ్రా చేసుకుంటే మళ్ళీ ప్రైజెస్ అనేవి ఈ జోన్కి వచ్చినప్పుడు చూడండి మళ్ళీ ఎంత అద్భుతంగా ఇక్కడ స్మాల్ స్టాప్ లాస్, ఇది ఎంట్రీ పాయింట్, స్టాప్ లాస్ వచ్చేసి ఇది
ఈజీగా మోర్ దెన్ 1:2 టైమ్స్ అయితే రావడం అయితే జరిగింది. సో చూడండి, మళ్ళీ ఇక్కడ కొంచెం వీడియో లెంతీ అవుతుంది. ఇక్కడ చూడండి, మనం ఇంకొక జోన్ ఇవ్వడం జరిగింది కదా, ఈ జోన్కు ప్రైస్ అనేది ఒకవేళ డిమాండ్ జోన్ అని మనం ఇవ్వడం జరిగింది. ఈ డిమాండ్ జోన్కు ప్రైస్ కన్ఫర్మేషన్ ఎంట్రీ ట్రేడ్ తీసుకుందాం అనుకున్నాం. సో ఇక్కడ ఇది డోజీ క్యాండిల్, ఇది కన్ఫర్మేషన్ క్యాండిల్ అయితే కాదు, విక్ రివర్సల్ క్యాండిల్ రావాలి. పర్టికులర్గా ఇక్కడ డిమాండ్ జోన్ దగ్గర ఒకవేళ ఇలాంటి క్యాండిల్ వస్తే ట్రేడ్ తీసుకుంటాం. ఇది బుల్లిష్, కానీ ఈ బుల్లిష్ అయితే ఇంకెక్కువ ప్రాబబిలిటీ ఉంటుంది. బేరిష్ అయినప్పుడు కూడా తీసుకోవడానికి ప్లాన్ చేస్తాం. లేదంటే ఏదైనా ఒక బుల్లిష్ క్యాండిల్ ఇలా వస్తే ట్రేడ్ తీసుకోవడానికి ప్లాన్ చేస్తాం. బట్ మనకు అలాంటి క్యాండిల్ అయితే ఏమీ రాలేదు. సో కాబట్టి ఈ జోన్ దగ్గర అంటే బయింగ్ ఆపర్చునిటీ అయితే రాలేదు. సరే, లేటర్ పీరియడ్లో ఇది ఈ జోన్ కూడా వైలేషన్ కావడం జరిగింది. వైలేషన్ అయ్యి నెక్స్ట్ టైం ఏమవుతుంది, ఇది సప్లై జోన్గా యాక్ట్ అవుతుంది. సప్లై జోన్గా యాక్ట్ అయినప్పుడు చూడండి, మళ్ళీ ఈ లెవెల్కి వచ్చినప్పుడు ఇక్కడ కూడా మనకు రివర్సల్ అవ్వడం జరిగింది. ఇంకా ఒక విధంగా చెప్పాలంటే మళ్ళీ ఇక్కడ ఇది మంచి మూమెంటమ్ క్యాండిల్, డ్రాపు అండ్ 2 బేస్ క్యాండిల్స్ అండ్ ఒక డ్రాప్ క్యాండిల్. సో మళ్ళీ మనం ఇక్కడ ఒక జోన్ డ్రా చేసినట్టయితే, ఒక సప్లై జోన్ డ్రా చేసినట్టయితే, సో మనకు ఇక్కడ వరకు అంటే ఈ జోన్ ఒక విధంగా చెప్పాలంటే ఈ వీక్ టు వీక్ డ్రా చేస్తే ఇది ఇక్కడ ఈ సప్లై జోన్కి అయితే యాక్ట్ కావడం అయితే జరిగింది. సో చూడండి, మోర్ దెన్ 1:2 టైమ్స్ అయితే రావడం జరిగింది. సో ఇలాంటి జోన్స్ మనం డ్రా చేసుకుంటూ వెళ్తే మేబీ మనకు అదే రోజు రావాల్సిన అవసరం, నెక్స్ట్ డేనే రావాల్సిన అవసరం లేదు, ఎప్పుడైనా రావడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. సో రేపటి రోజున కూడా కొన్ని జోన్స్ను చూద్దాం. రేపటి రోజున ఈ 3 జోన్స్ను డ్రా చేసుకోవడానికి ప్లాన్ చేయండి. ఇదొకటి సారీ, ఇది ఇంకొంచెం ఇక్కడ వరకు రావాలి. 1 సెకండ్. సో కాబట్టి ఈ 3 జోన్స్ను డ్రా చేసుకోండి. ప్రైజెస్ ఇక్కడికి వచ్చినప్పుడు మనకు రియాక్షన్స్ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఇక ఈ జోన్ ఇలానే ఉంచుదాం, ఎందుకంటే ఇది ఒక్కసారి మాత్రమే టెస్టెడ్ అయింది కాబట్టి రెండోసారి రావడానికి కూడా పాసిబిలిటీ ఉంటుంది. బట్ ఇది ప్రస్తుతానికి సప్లై జోన్గా అవుతుంది, ఎందుకంటే ఆల్రెడీ బ్రేక్అవుట్ అయింది కాబట్టి సప్లై జోన్గా మారడానికి పాసిబిలిటీ ఉంది. సప్లై జోన్గా మారింది కాబట్టి ఈ జోన్స్ను కన్సిడర్ చేయండి. సో ఈ 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో ఇవ్వడం జరుగుతుంది. మీరు 5 మినిట్స్ టైం ఫ్రేమ్లో లేదంటే 3 మినిట్స్ టైం ఫ్రేమ్లో ట్రేడ్ తీసుకోవడానికి అయితే ప్లాన్ చేయండి. ఇక ఆప్షన్ చైన్ డాటాను పరిశీలించినట్టయితే హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఇక్కడ బిల్డప్ కావడం జరిగింది 18,000 దగ్గర. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 17,800 దగ్గర బిల్డప్ కావడం జరిగింది. థర్డ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 18,200 దగ్గర బిల్డప్ కావడం జరిగింది. సో అంటే నిఫ్టీ అనేది అప్ సైడ్ వస్తే ఫస్ట్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది, సెకండ్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది, థర్డ్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. వీటిలో సిగ్నిఫికెంట్గా ఒకే రోజు హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ బిల్డప్ కావడం జరిగింది. కాబట్టి 17,800 అనే లెవెల్ మనకు స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా యాక్ట్ చేయడానికి అయితే పాసిబిలిటీ ఉన్నది. అలాగే ఓవరాల్ సినారియో మనం పరిశీలించినప్పుడు చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనే కాలం ఇంక్రీజ్ అవుతూ ఉంది. ప్రైజెస్ అనేవి ఇక్కడ సమ్వాట్ ఇక్కడ వరకు షార్ట్ బిల్డప్ జరిగింది, ఇక్కడ వరకు లాంగ్ బిల్డప్ జరిగింది. కాబట్టి పుట్ సైడ్ డాటాను కన్సిడర్ చేద్దాం. పుట్ సైడ్లో చూసినట్టయితే హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 17,500 దగ్గర బిల్డప్ కావడం జరిగింది. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 17,600 దగ్గర బిల్డప్ కావడం జరిగింది. థర్డ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 17,400 దగ్గర బిల్డప్ కావడం జరిగింది. అంటే నిఫ్టీ అనేది డౌన్ సైడ్ వస్తే ఫస్ట్ సపోర్ట్ ఇక్కడ ఉంటుంది, సెకండ్ సపోర్ట్ ఇక్కడ ఉంటుంది, థర్డ్ సపోర్ట్ ఇక్కడ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. వీటిలో సిగ్నిఫికెంట్గా ఒకే రోజు హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ బిల్డప్ కావడం జరిగింది. కాబట్టి ఈ లెవెల్ 17,500 అనే లెవెల్ మనకు స్ట్రాంగ్ సపోర్ట్ లాగా యాక్ట్ కావడానికి అయితే అవకాశం అయితే ఉన్నది. అలాగే ఓవరాల్ సినారియోని మనం పరిశీలించినట్టయితే ఇక్కడ కూడా సమ్వాట్ మిక్స్డ్ ట్రెండ్ అయితే ఉండడం జరిగింది. లాంగ్ బిల్డప్, షార్ట్ బిల్డప్ ఉన్నది కాబట్టి మనం ఏం కంక్లూడ్ చేయలేము. ఒకసారి ఇచ్ముక్ ఇండికేటర్ ప్రకారం చూద్దాం. అకార్డింగ్ టు ఇచ్ముక్ ఇండికేటర్ ప్రకారం మనకు ప్రైస్ అనేది కన్వర్జేషన్ లైన్ కింద బేస్ లైన్ పైన ట్రేడ్ అవుతుంది. ఫ్యూచర్ కుమో బులిష్లో ఉంది కాబట్టి ఓవరాల్గా బులిష్ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. 1 or 2 days అంటే ఇలా మనం అలా డిస్కషన్ చేస్తున్నాం. ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయిపోయి కిందికి డౌన్ సైడ్ రావడానికి పాసిబిలిటీ ఉంటుంది అని డిస్కషన్ చేస్తున్నాం. ఎగ్జాక్ట్గా అలానే రావడం జరుగుతుంది. బట్ ఇది డౌన్ ట్రెండ్ అయితే కాదు, ఇది డౌన్ ట్రెండ్ కాదు. సో మనం ఈ ఒకవేళ రేపు కరెక్షన్ వస్తే, డౌన్ సైడ్ వస్తే ఈ లో అనేది బ్రేక్అవుట్ కావాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇవాళ క్యాండిల్ యొక్క లో అనేది బ్రేక్అవుట్ అయితే నెక్స్ట్ టార్గెట్ ఈ బేస్ లైన్ వరకు రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. బేస్ లైన్ వచ్చేసి 17,431 దగ్గర ఉండడం జరిగింది. అట్లీస్ట్ బేస్ లైన్ వరకు రాకుండా కూడా నెక్స్ట్ ఇక్కడ వరకు రావడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. 17,500 వరకు రావడానికి అయితే
అవకాశం అయితే ఉన్నది. కాబట్టి ఈ లెవెల్ వరకు రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ లెవెల్ను మార్క్ చేసుకోండి. సో ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయిందనుకోండి, గ్యాప్ అప్ ఓపెన్ అయితే మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడే సపోర్ట్ తీసుకొని అప్ సైడ్ వెళ్ళడానికి కూడా అవకాశం అయితే ఉన్నది. సో నెక్స్ట్ టార్గెట్ అయితే ఈ రెండు లెవెల్స్ 17,500 అండ్ 17,400 వరకు రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఒకవేళ ఈ లెవెల్స్ బ్రేక్అవుట్ అయితే ఒక భారీ మూవ్ అంటే బిగ్ ఫాల్ మనం ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు. సో ఈ లెవెల్స్ బ్రేక్ కానంత వరకు మనం బుల్లిష్గానే ట్రీట్ చేయాలి. సో నిన్న మనం డిస్కషన్ చేసినట్టు ప్రైజెస్ అనేది ఒకవేళ డౌన్ సైడ్ వస్తే ఇక్కడ సపోర్ట్ తీసుకుందాం అనుకున్నాము, కానీ బట్ సపోర్ట్ తీసుకోలేదు. కంప్లీట్గా బేస్ లైన్ వరకు అయితే రావడం జరిగింది. రేపటి రోజున సినారియో గురించి డిస్కషన్ చేస్తే ఒకవేళ ఇక్కడే క్లౌడ్ కింద ఓపెన్ అయితే మాత్రం డెఫినెట్గా ఇంకా కిందికి వెళ్ళడానికి అవకాశం అయితే ఉన్నది. నెక్స్ట్ టార్గెట్ ఈ లెవెల్ సేమ్ మనకి ఇందాక డైలీ టైం ఫ్రేమ్లో బేస్ లైన్ తోటి మ్యాచ్ కావడం జరిగింది 431. ఇక్కడ ఎగ్జాక్ట్ ఇక్కడ వరకు రావడానికి అయితే అవకాశం అయితే ఉన్నది. ఒకవేళ లేదు అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వెళ్ళి ఒకవేళ ఎక్కడ క్లోజ్ అయిందో అక్కడ ఓపెన్ అయితే సినారియో గురించి మాట్లాడుతున్నాం. ఒకవేళ ఇలా జరిగితే మాత్రం నెక్స్ట్ ఇక్కడ వరకు వచ్చి ఇలా రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది సెకండ్ కేస్. ఒకవేళ గ్యాప్ అప్లో ఓపెన్ అయింది అనుకోండి, గ్యాప్ అప్లో ఇక్కడ ఎక్కడైనా ఓపెన్ అయితే మాత్రం ఫర్దర్గా ఇక్కడ వరకు వచ్చేసి ఈ క్లౌడ్ వరకు వచ్చేసి మళ్ళీ అప్ సైడ్ వెళ్ళడానికి అయితే అవకాశం అయితే ఉన్నది. సో కాబట్టి ఈ లెవెల్స్ని ఒక్కసారి మార్క్ చేసుకోండి. ఇక బ్యాంక్ నిఫ్టీ యొక్క ఇంట్రాడే చార్ట్ అనాలిసిస్ చేసినప్పుడు సేమ్ చార్ట్ నిఫ్టీ లాగానే ఉండడం జరిగింది. గ్యాప్ అప్ ఓపెన్ కావడం జరిగింది. నిన్నటి సిపిఆర్తో పోల్చుకున్నప్పుడు ఈరోజు సిపిఆర్ అనేది హయ్యర్ వాల్యూ, సిపిఆర్ విడ్త్ అనేది యావరేజ్గా ఉండడం జరిగింది. సో ఈ రెండింటికి మధ్యలో ప్రీవియస్ డే హై ఉన్నది కాబట్టి సో మనం ఇనిషియల్ బ్యాలెన్స్ హై దగ్గర మార్క్ చేసుకోవచ్చు, లేదా ఇనిషియల్ బ్యాలెన్స్ లో దగ్గర ట్రేడింగ్ ఆపర్చునిటీ కోసం అయితే చూడవచ్చు. సరే, ఇనిషియల్ బ్యాలెన్స్ హై ఇది అవుతుంది, బట్ మనకు ఇక్కడ ఎలాంటి కన్ఫర్మేషన్ క్యాండిల్ రాలేదు. చూడండి, ఇక్కడ ఒక రెడ్ క్యాండిల్ అయితే రావడం జరిగింది. ఈ రెడ్ క్యాండిల్ కింద మనం ట్రేడ్ అయితే అంటే లో అనేది ఎగ్జిక్యూటివ్ కాలేదు కాబట్టి సో మనం వెయిట్ చేయాల్సిందే. వెయిట్ చేస్తే ఇక్కడ దగ్గరలోనే R2 ఉన్నది కాబట్టి R2 దగ్గర ఏదైనా రివర్సల్ క్యాండిల్ కోసం అయితే వెయిట్ చేస్తాం. R2లో రివర్సల్ క్యాండిల్ కోసం వెయిట్ చేసినట్టయితే మనకు పర్టికులర్గా ఇక్కడ ఇది అనేది మనకు రివర్సల్ క్యాండిల్ అవుతుంది. సో ఎగ్జాక్ట్గా ఇది దీంతో కూడా మ్యాచ్ అయింది. సో దీని లో కింద మనం ట్రేడ్ తీసుకుంటే సో మన నెక్స్ట్ టార్గెట్ ఇది అవుతుంది, మన యొక్క స్టాప్ లాస్ అనేది ఇది అవుతుంది. ఈజీగా అచీవ్ అవ్వడం అయితే జరిగింది. మనం వెయిట్ చేసి ఉంటే ఇంకా మోర్ దెన్ 1:2 టైమ్స్ అయితే రావడం జరిగింది. సేమ్ నిఫ్టీ చార్ట్ లాగానే ఉండడం అయితే జరిగింది. ఇక క్యామరీలో ఇండికేటర్ని యాడ్ చేసినట్టయితే సో ప్రైస్ అనేది H3L3 మధ్యలో ఓపెన్ కావడం జరిగింది. సో మనకు H3 సైడ్ పుల్ బ్యాక్ వస్తే ట్రేడ్ తీసుకుందాం అనుకున్నాం, బట్ H3ని బ్రేక్ చేసుకుంటూ ముందుకైతే వెళ్ళడం జరిగింది. తర్వాత లేటర్ పీరియడ్లో H3ని బ్రేక్ చేసుకుంటూ ప్రైజెస్ అనేది ఇక్కడ క్లోజ్ కావడం జరిగింది. కాబట్టి ఈ సందర్భంలో మనం ఇది ఎంట్రీ పాయింట్ అవుతుంది, ఇది స్టాప్ లాస్ అవుతుంది. దీనికి 1:2 టైమ్స్ ఇది కూడా మనకు టార్గెట్ అయితే అచీవ్ కావడం అయితే జరిగింది. ఇక సప్లై డిమాండ్ జోన్స్ గురించి డిస్కషన్ చేస్తే మనం ఇవ్వబడిన లెవెల్స్కి ప్రైస్ అనేది ఇక్కడ రీచ్ కావడం జరిగింది. ఇక రీచ్ అయినప్పుడు నేను ఇక్కడ చెప్పాను క్లియర్గా దీనిపైన లెవెల్ ఓవర్ లెవెల్ ఉంటుంది కాబట్టి కొంచెం ఈ జోను మనకు ఫెయిల్ కావడానికి పాసిబిలిటీ ఉంటుందని చెప్పాను. అందుకే అంటే ఇలా లెవెల్స్ ఉన్నప్పుడు కొంచెం ఆ జోన్ మొత్తం అంటే మనకు కన్ఫర్మేషన్గా ఆ జోన్ బయటకు వెళ్తుందా లేదా ఆ జోన్ నుంచి రిజెక్షన్స్ అవుతుందా అని కొంచెం వెయిట్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో ఈ సందర్భంలో మనం వెయిట్ చేసినట్టయితే ప్రైస్ అనేది ఈ జోన్ బ్రేక్ చేసుకుంటూ ముందుకెళ్ళింది. మళ్ళీ ఇక్కడ రిజెక్షన్స్ రావడం జరిగింది. సో ఇక్కడ రిజెక్షన్స్ వచ్చినప్పుడు మనం ఈ జోన్ కానీ అంటే ఇక్కడ ఈ క్యాండిల్ కానీ ఈ లోస్ కానీ మనం మార్క్ చేసుకుంటూ సో ఎంటర్ లేదంటే ఈ మొత్తం జోన్ను మనం మార్క్ చేసుకుంటూ ఇది మన యొక్క ఎంట్రీ పాయింట్ అవుతుంది. ఈ ఎందుకు ఇది ఎంట్రీ పాయింట్ అవుతుందంటే కింది జోన్ యొక్క ఇక్కడ ఇదే లో అవుతుంది కాబట్టి ఇది ఎంట్రీ పాయింట్ అవుతుంది. స్టాప్ లాస్ అనేది ఇది అవుతుంది. సో దీనికి 1:2 టైమ్స్ ఈజీగా అచీవ్ కావడం అయితే జరిగింది. సో ఇక మనం ఇక్కడ ఒక డిమాండ్ జోన్ ఇవ్వడం జరిగింది. ఈ డిమాండ్ జోన్కి అనేది ప్రైస్ లాస్ట్ చివరి టైంలో రావడం జరిగింది కాబట్టి మేబీ ఇక్కడ కన్ఫర్మేషన్ ఎంట్రీ తీసుకుంటే ఇది కన్ఫర్మేషన్ క్యాండిల్ అవుతుంది, దీనిపైన ట్రేడ్ తీసుకుంటే ఇది అవుతుంది. బట్ ఇది లాస్ట్లో వచ్చింది కాబట్టి మనం దాన్ని ఇగ్నోర్ చేద్దాం. ఇక్కడ ఒక ఈ జోన్ చూడండి, ఇది ఇంట్రాడే అంటే టైం ఫ్రేమ్లో 5 మినిట్ టైం ఫ్రేమ్లో మంచి మూమెంటమ్ క్యాండిల్, డ్రాప్ మూమెంటమ్ క్యాండిల్, సో బేస్ క్యాండిల్, నెక్స్ట్ లెగ్అవుట్ క్యాండిల్ కూడా కంప్లీట్గా
ఇది కూడా మంచి మూమెంటం క్యాండిల్. తర్వాత ఇది కూడా ఒక మూమెంటం క్యాండిల్ అయితే రావడం జరిగింది. ఇలా వరుసగా మూమెంటం క్యాండిల్స్ వస్తూ ఏదైనా ఒక మనకు బేస్ క్యాండిల్ మధ్యలో వచ్చిందనుకోండి, ఆ బేస్ క్యాండిల్ని వదిలేయకండి. ఎందుకంటే అక్కడ పెండింగ్ ఆర్డర్స్ ఉంటాయి. మనం క్వాలిటీస్ ఆఫ్ ది జోన్స్ గురించి డిస్కషన్ చేయడం జరిగింది. ఎవరైనా వీడియో చూడకపోతే చూడండి, సప్లై డిమాండ్ జోన్స్లో. సో అక్కడ చూసినప్పుడు మనకు ఈ జోన్కు ప్రైస్ అనేది వచ్చినప్పుడు రియాక్షన్ అవుతుందా లేదో ఒకసారి మార్క్ చేసి చూద్దాం. అంటే ఇది జస్ట్ నేను 5 minutes టైం ఫ్రేమ్లో చూడండి. ఓన్లీ 44 పాయింట్స్ స్టాప్ లాస్ తోటి చూడండి, మీరు మోర్ దెన్ 88 పాయింట్స్ పైన రివార్డ్ అయితే రావడం జరిగింది. ఎందుకు ఇది క్వాలిటీ జోన్ అంటున్నానంటే, మంచి అంటే ఎవ్రీ టైం మనకు మొమెంటం క్యాండిల్, బేస్ క్యాండిల్, మళ్ళీ మొమెంటం క్యాండిల్ ఇలా వరుసగా వచ్చినప్పుడు చూడండి, ఇమీడియట్గా ఫస్ట్ టైమే ఇక్కడ రిజెక్షన్ రావడం జరిగింది. రెండోసారి కూడా మనకు ఇక్కడ రిజెక్షన్స్ వచ్చినప్పుడు 2 సార్లు ఆపర్చునిటీ అయితే రావడం అయితే జరిగింది. ఇలాంటి ఎంట్రీస్ను ట్రేడ్ తీసుకోవడానికి ప్లాన్ చేయండి. సో మనం ఎవరైనా ఈ సప్లై జోన్స్ గురించి, డిమాండ్ జోన్స్ గురించి మన ఛానల్లో ప్లేలిస్ట్ ఉంది సప్లై డిమాండ్ మీద, అక్కడ వెళ్ళి చూడండి. మీకు మంచి కంటెంట్ అయితే ఇవ్వడం జరిగింది. సో దాన్ని మీరు కీప్ ప్రాక్టీసింగ్ చేయండి. డెఫినెట్గా మీకు మంచి ట్రేడ్స్ రావడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇంకొకటి అలాంటి ట్రేడే. సో మొమెంటం క్యాండిల్, బేస్ క్యాండిల్, మొమెంటం. సో ఇక్కడ ఒక మనం జోన్ డ్రా చేసినట్టయితే చూడండి, ఈ జోన్కు ప్రైస్ అనేది వచ్చినప్పుడు మనకు 25 పాయింట్స్, మోర్ దెన్ 50 పాయింట్స్ పైన రివార్డ్ అయితే రావడం జరిగింది. సారీ, ఇక్కడ స్టాప్ లాస్ హిట్ అయిందని మీరు అంటారు కావచ్చు. ఇక్కడ ఇది ఓన్లీ జస్ట్ 1 పాయింట్. జనరల్గా మనం బఫర్ అయితే తీసుకుంటాం. జనరల్గా ఎవ్రీ ట్రేడర్ బఫర్ అయితే కంపల్సరీ తీసుకోవాలి. ఇప్పుడు ఇది బ్యాంక్ నిఫ్టీ కాబట్టి 37,000 దగ్గర ట్రేడ్ అవుతుంది కాబట్టి మినిమం కనీసం ఒక 5 పాయింట్లైనా మనం బఫర్ తీసుకోవాల్సి ఉంటుంది. 5 కాకపోయినా 3, 4 అయినా తీసుకోవాల్సి ఉంటుంది. సరే 5 వేసుకోండి. 5 పాయింట్లు మీరు బఫర్ తీసుకుంటే ఇక్కడ స్టాప్ లాస్ అయితే హిట్ కావడానికి అవకాశాలు తక్కువగా ఉంటాయి చూడండి. సో కాబట్టి ఈజీగా మోర్ దెన్ 50 పాయింట్స్ పైన రివార్డ్ అయితే రావడం జరిగింది. సో మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇలా ఒక మంచి మూమెంటం క్యాండిల్, వరుస మూమెంటం క్యాండిల్స్ వస్తూ ఏదైనా ఒక బేస్ క్యాండిల్ వచ్చి మళ్ళీ దాని తర్వాత కూడా వరుస మూమెంటం క్యాండిల్స్ వస్తే డెఫినెట్గా అక్కడ ఒక జోన్ మార్క్ చేసుకోండి. ఆ బేస్ క్యాండిల్ బేస్ చేసుకుంటూ మీకు ఆ లెవెల్స్కి వచ్చినప్పుడు మీకు ట్రేడ్ డెఫినెట్గా సక్సెస్ కావడానికి అయితే అవకాశం ఉంటుంది. చూడండి మీరు ఇక రేపటి రోజున పాసిబుల్ జోన్స్ గురించి డిస్కషన్ చేసినట్టయితే ఇక్కడ ఒక జోన్ ఉండడం జరిగింది 76 పాయింట్స్ తోటి. బట్ దీని వెనుకనే ఇంకొకటి లెవెల్ ఓవర్ లెవెల్ ఉంది కాబట్టి ఏదైనా ఒక 5 minutes క్యాండిల్ ఇక్కడ అంటే దీని కింద ఎగ్జాక్ట్గా రివర్సల్ వస్తేనే ట్రేడ్ తీసుకోండి. లేదంటే ఇది స్టాప్ లాస్ హిట్ అయిపోయి ఈ జోన్ దగ్గర కానీ లేదంటే ఇక్కడ కానీ రిజెక్షన్స్ రావడానికి అయితే అవకాశం అయితే ఉన్నది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇలా లెవెల్స్ వచ్చినప్పుడు నన్ను అడిగితే పై లెవెల్ దగ్గరే ట్రేడ్ తీసుకోవడానికి ప్లాన్ చేయండి. మరి ఎందుకు కింది లెవెల్ డ్రా చేస్తున్నారంటే కొన్ని సందర్భాల్లో కింది లెవెల్ నుంచి కూడా రిజెక్షన్స్ రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. సో మనం పాసిబుల్ ఎంట్రీస్ అన్నీ ఎక్కడ అవకాశం ఉందో ఆ జోన్స్ అన్నింటినీ మార్క్ చేద్దాం. బట్ ట్రేడ్ తీసుకునేటప్పుడు మాత్రం కన్ఫర్మేషన్ తోటి ట్రేడ్ తీసుకుందాం. సో ఇక్కడ ఈ జోన్ కూడా ఉండడం జరిగింది కాబట్టి ఈ జోన్ కూడా మార్క్ చేసుకోండి. బట్ ఇక్కడ నెంబర్ ఆఫ్ బేస్ క్యాండిల్స్ అనేవి ఎక్కడ ఉండడం జరిగింది. ఎక్కువ ఉన్నప్పటికీ కూడా నేను ఎందుకు డ్రా చేశానంటే వరుసగా మూమెంటం క్యాండిల్స్ అయితే రావడం జరిగింది. మేబీ అంటే ఇక్కడ పెండింగ్ ఆర్డర్స్ ఉండడానికి అవకాశం అయితే ఉన్నది ఈ జోన్లో. కాబట్టి ఇక్కడికి వచ్చినప్పుడు కన్ఫర్మేషన్ తోటి ట్రేడ్ తీసుకుందాం. సో ఇవి రేపటి రోజున పాసిబుల్ జోన్స్. ఇక బ్యాంక్ నిఫ్టీ యొక్క ఆప్షన్ చైన్ డేటాను పరిశీలిస్తే హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 38,000 దగ్గర బిల్డప్ కావడం జరిగింది. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 39 దగ్గర బిల్డప్ కావడం జరిగింది. థర్డ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 38,500 దగ్గర బిల్డప్ కావడం జరిగింది. అంటే బ్యాంక్ నిఫ్టీ అప్ సైడ్ వస్తే ఫస్ట్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉంటుంది, సెకండ్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉంటుంది, థర్డ్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉండడానికి పాసిబిలిటీ ఉన్నది. అలాగే ఓవరాల్గా ఒకే రోజు హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ మనం చూసినట్టయితే ఇక్కడ బిల్డప్ కావడం జరిగింది. కాబట్టి ఈ లెవెల్ మనకు స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా యాక్ట్ చేయడానికి అయితే అవకాశం అయితే ఉన్నది. అలాగే ఓవరాల్ సినారియో మనం పరిశీలించినట్టయితే చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనే కాలం ఇంక్రీజ్ అవుతూ ఉంది, ప్రైజెస్ అనేవి డౌన్ఫాల్ వస్తున్నాయి. కాబట్టి షార్ట్ బిల్డప్ జరిగింది అంటే నెగిటివ్ ఉండడానికి పాసిబిలిటీ అయితే ఉన్నది. సరే పుట్ సైడ్ డేటాను కూడా కన్సిడర్ చేద్దాం. పుట్ సైడ్ డేటాను కన్సిడర్ చేసినట్టయితే హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 37 దగ్గర ఉంది, సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 36,500 దగ్గర ఉన్నది, థర్డ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 36,000 దగ్గర ఉండడం జరిగింది.
సో అంటే బ్యాంక్ నిఫ్టీ డౌన్ సైడ్ వస్తే ఫస్ట్ సపోర్ట్ ఇక్కడ ఉంటుంది, సెకండ్ సపోర్ట్ ఇక్కడ ఉంటుంది, థర్డ్ సపోర్ట్ ఇక్కడ ఉండడానికి అవకాశం అయితే ఉన్నది. ఇట్లా సిగ్నిఫికెంట్గా ఒకరోజు హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ బిల్డప్ కావడం జరిగింది. కాబట్టి 36,500 అనే లెవెల్ మనకు స్ట్రాంగ్ సపోర్ట్ లాగా యాక్ట్ చేయడానికి అయితే అవకాశం అయితే ఉన్నది. అలాగే ఓవరాల్ సినారీ మనం పరిశీలించినట్టయితే సంవాట్ ఇక్కడ అంటే లాంగ్ అన్వైండింగ్ జరుగుతుంది కాబట్టి మనం ఏం కన్సిడర్ చేయలేము. కాల్ సైడ్ని కన్సిడర్ చేసినట్టయితే డౌన్ సైడ్ ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది. సరే, ఇచ్చుముఖి ప్రకారం కూడా కన్ఫర్మేషన్ తీసుకుందాం. హెచ్ముఖి ఇండికేటర్ ప్రకారం చూసినట్టయితే ప్రైస్ అనేది కన్వర్జేషన్ లైన్ కింద ట్రేడ్ అవుతుంది. సో నెక్స్ట్ టార్గెట్ అనేది బేస్ లైన్ అవుతుంది. బేస్ లైన్ వచ్చేసి 37,264 అవుతుంది. ఇక్కడ సపోర్ట్ తీసుకొని మళ్ళీ అప్ సైడ్ వెళ్ళడానికి అవకాశం అయితే ఉన్నది. ఎందుకంటే ఫ్యూచర్ కుమ్మ బులిష్లో ఉన్నది కాబట్టి అలా జరగడానికి అవకాశం అయితే ఉంటుంది. బట్ ప్రైజెస్ అయితే కంపల్సరీ పుల్ బ్యాక్ అయితే రావడానికి పాసిబిలిటీ ఉన్నది. ఎందుకంటే మనకు ఈ స్పాన్ బి అనేది ఫ్లాట్గా ఉంటే డెఫినెట్గా ఇట్లా కన్సల్టేషన్ కావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. సో మేబీ గ్యాప్ అప్ ఓపెన్ అయిపోయి మళ్ళీ డౌన్ సైడ్ వచ్చి ఇక్కడ సపోర్ట్ తీసుకొని మళ్ళీ అలా వెళ్ళడానికి అయితే అవకాశం అయితే ఉన్నది. ఇక అవర్లీ చార్ట్లో చూద్దాం. అవర్లీ చార్ట్లో చూసినప్పుడు ప్రైస్ అనేది ప్రస్తుతానికి క్లౌడ్ కింద ట్రేడ్ అవుతుంది. క్లౌడ్ కింద ట్రేడ్ అవుతుంది కాబట్టి బెరిష్నెస్ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. బట్ ఫ్యూచర్ కుమ మాత్రం బుల్లిష్లో ఉంది కాబట్టి సో మన అంటే ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయితే మాత్రం డెఫినెట్గా ఇక్కడ సపోర్ట్ తీసుకొని అప్ సైడ్ వెళ్ళడానికి అయితే అవకాశం అయితే ఉన్నది. ఎందుకంటే ఫ్యూచర్ కుమ బుల్లిష్లో ఉన్నది. ఇది మనకు గ్యాప్ అప్లో ఓపెన్ అయితే ఈ సినారియో వర్కౌట్ అవుతుంది. ఒకవేళ గ్యాప్ అప్లో ఓపెన్ కాకపోతే మాత్రం డెఫినెట్గా డౌన్ సైడ్ ఉండడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. డౌన్ సైడ్ వస్తే మాత్రం ఫర్దర్గా ఈ 37,000 వరకు రావడానికి అయితే అవకాశం అయితే ఉన్నది. సో ఈ లెవెల్స్ని ఒక్కసారి మార్క్ చేసుకోండి, డెఫినెట్గా మీకు యూస్ఫుల్ అవుతుంది. అలాగే మనం డైలీ ఇంట్రాడే స్టాక్స్ ఇవ్వడం జరుగుతుంది. వీటిని కూడా వాచ్ లిస్ట్లో పెట్టుకొని అబ్జర్వేషన్ చేయండి. మీకు ఈ కంటెంట్ నచ్చినట్టయితే తప్పక లైక్ చేస్తూ షేర్ చేయగలరు, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ ఎవ్రీబడి.